నవంబర్ 2016 రాత్రి 8:15 ఇస్లామాబాద్, పాకిస్తాన్. అత్యంత రహస్యమైన, భద్రమైన ఒక నేలమాళిగలో పండుగ వాతావరణం నెలకొని ఉంది. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి చెందిన మేజర్ ఇక్బాల్, అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మరియు ఖనానీ సోదరులు అక్కడ కూర్చున్నారు. వారి ముందు ఒక టీవీ తెర వెలుగుతోంది. కానీ వారి అసలు దృష్టి బయట నిలిపి ఉంచిన డజన్ల కొద్దీ ట్రక్కులపైనే ఉంది. అవి కేవలం కొన్ని గంటల్లో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ట్రక్కులలో ఎలాంటి ఆయుధాలు, బాంబులు లేదా మందుగుండు సామగ్రి లేవు. భారతదేశాన్ని లోపలి నుండి బలహీనపరచి ఏ సైన్యం కూడా అడ్డుకోలేని విధంగా చెయ్యగల ఒక విషంతో వాటిని నింపారు. ఈ ట్రక్కులలో అచ్చం అసలైనవిగా కనిపించి 60,000 కోట్ల రూపాయల విలువైన నకలీ భారత కరెన్సీ నోట్లను నింపారు. అంతా వారి ప్రధాన ప్రణాళిక ప్రకారమే జరుగుతోంది. మరుసటి రోజు ఉదయం 4 గంటలకు ఆ సరుకు నేపాల్ సరిహద్దును దాటి భారతదేశంలోకి ప్రవేశించాల్సి ఉంది. అకస్మాత్తుగా టీవీ తెరపై బ్రేకింగ్ న్యూస్ మెరసింది మరియు భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి తెరపై కనిపించారు. గదిలో నిశ్శబ్దం ఆవరించింది. ఆ తర్వాత ప్రధాని మోదీ తీసుకున్న ఒక నిర్ణయం ఆ బేస్మెంట్లో పెను ప్రకంపనలు సృష్టించింది. నిమిషాల వ్యవధిలోనే సూత్రధారి ఖనానీ కీకలు వేస్తూ భవనం పైకప్పు మీదకు పరుగెత్తి అక్కడి నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఆ రాత్రి అసలు ఏం జరిగింది? భారత జాతీయ భద్రతా సలహాదారు ఎన్ఎస్సి అజిత్ దోవల్ ఒక రహస్య రా ఏజెంట్ కలిసి ఒక్క తూటా కూడా పేల్చకుండా 60,000 కోట్ల విలువైన శత్రువు యొక్క దుష్ట ప్రణాళికలను ఎలా వ్యర్థంగా మార్చారు? ఈ ప్రత్యేక ఎపిసోడ్లో భారతదేశపు అతిపెద్ద మరియు అత్యంత నిశ్శబ్దమైన సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్ గ్రీన్ లీఫ్ యొక్క అజ్ఞాత కథను మీకు తెలియజేస్తాము. ఈ భయంకరమైన కుట్ర వాస్తవానికి 2014 మే 26న నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రారంభమైంది. మోదీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్ మరియు అనేక ఉగ్రవాద బృందాలు కలిసి నేపాల్ సరిహద్దు ద్వారా భారతదేశానికి 60,000 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని పంపడానికి ఒక బృహత్ ప్రణాళికను రచించారు. భారతదేశంలో బీభత్సం సృష్టించి దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడమే వారి ఏకైక లక్ష్యం. నిజానికి ఖనానీ సోదరులు ఇస్లామాబాద్లోని ఒక మదర్సాలో కూర్చుని దావూద్ ఇబ్రహీం మరియు మేజర్ ఇక్బాల్లతో కలిసి చాలా కాలంగా ఈ ఆట ఆడుతున్నారు. 2013 నాటికి వారు 11,000 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని భారతదేశానికి పంపారు మరియు ఆశ్చర్యకరంగా వారి నోటులలో ఒక్కటి కూడా పట్టుబడలేదు. మోడీ ప్రధానమంత్రి కాకుండా నిరోధించడమే వారి ప్రాథమిక లక్ష్యం. మోడీ ఎన్నికలలో గెలవకూడదనేది ఏకైక షరతుగా ఈ ఉగ్రవాదులు భారతదేశంలోని కొంతమంది దేశద్రోహులు మరియు పాత సిండికేట్ల నుండి నోట్ల కోసం కొన్ని సాంకేతిక సూచనలను అందుకుంటున్నారు. కానీ 2014లో మోడీ ఎన్నికలలో గెలిచినప్పుడు ఇస్లామాబాద్లోని ఒక నీలమాళిగలో కూర్చున్న దావూద్ ఇబ్రహీం ఆ రాత్రి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తాను తప్పుడు వ్యక్తులను నమ్మడం వల్లే తన 11,000 కోట్లు వృధా అయ్యాయని దావూద్ కోపంగా ప్రకటించాడు. అదే రాత్రి ఈసారి 11,000 కోట్ల రూపాయలు కాదు, ఏకంగా 60,000 కోట్ల రూపాయలను నేరుగా భారతదేశానికి పంపాలని వారు నిర్ణయించుకున్నారు. ఈసారి కేవలం డబ్బు మాత్రమే కాదు, భయంకరమైన హింసను కూడా ప్రయోగించి దేశాన్ని ఒకేసారి 2 వైపులా పోరాడేలా మోకరింపచేస్తారు. ఈ 60,000 కోట్ల రూపాయలను భారతదేశంలోకి అక్రమంగా తరలించడానికి మేజర్ ఇక్బాల్ నేపాల్ సరిహద్దు మార్గాన్ని సూచించారు. నేపాల్ నుండి నేరుగా ఉత్తరప్రదేశ్లోకి ప్రవహించేలా ప్రణాళిక రూపొందించారు మరియు ఉత్తరప్రదేశ్లో దానిని స్వీకరించే బాధ్యతను కుప్రసిద్ధ గ్యాంగ్స్టర్ అతీక్కు అప్పగించారు. అతీక్ గూండాల నెట్వర్క్ ఎంత విస్తృతమైనదంటే ఒకవేళ ఆ డబ్బు అతని మార్గం ద్వారా వెళ్ళి ఉంటే అది భారతదేశం అంతటా వ్యాపించి ఉండేది. కానీ మేజర్ ఇక్బాల్ను ఒక తీవ్రమైన భయం వెంటాడింది. 2015లో అతను దావూద్తో తన ఆందోళనను వ్యక్తం చేస్తూ 2017 యూపీ ఎన్నికలలో యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వస్తే తనతో సహా యూపీలోని అతీక్ నెట్వర్క్ మొత్తం నాశనమవుతుందని, నేపాల్ సరిహద్దు మీదుగా ఉన్న మార్గం శాశ్వతంగా మూసివేయబడుతుందని చెప్పాడు. ఇది విన్న దావూద్ నవంబర్ 2016 చివరి అవకాశమని స్పష్టమైన అల్టిమేటం జారీ చేశాడు. దీంతో నేపాల్ సరిహద్దు నుండి ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించే 60,000 కోట్ల అంటే $1.6 బిలియన్ విలువైన మొదటి భారీ సరుకు రవాణా కోసం భయంకరమైన నవంబర్ 9, 2016 తేదీని నిర్ణయించారు. ఇటీవలే భారతదేశంలో ఉరీ సర్జికల్ స్ట్రైక్ జరగడంతో దేశమంతా ఉద్వేగభరితంగా ఉంది.
ఆ మధ్యాహ్నం భారత జాతీయ భద్రతా సలహాదారు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ తన కార్యాలయ ఆవరణలో విహరిస్తుండగా ఆయన అధికారులలో ఒకరు వచ్చి పాకిస్తాన్ 60,000 కోట్ల అంటే $1.6 బిలియన్లు విలువైన నకిలీ కరెన్సీని పంపడానికి సిద్ధమవుతుందని భయంకరమైన వార్తను అందించారు. ఇది విన్న దోవల్ ఒక్క క్షణం నిశ్చేష్టులయ్యారు. ఆయన ఆశ్చర్యంతో 60,000 కోట్ల, అది చాలా పెద్ద మొత్తం. ఈ డబ్బు భారతదేశానికి చేరితే అది ఒక పెను విపత్తు అవుతుంది అని అన్నారు. దేశం అల్లకల్లోలమవుతుంది, ప్రజలు భయపడతారు, దేశ స్థిరత్వం దెబ్బతింటుంది. దోవల్ వెంటనే మన గూఢచారిని సంప్రదించి 60,000 కోట్ల రూపాయల కరెన్సీ అప్పటికీ ముద్రించబడిందా లేదా ఇంకా ముద్రించాల్సి ఉందా అని కనుక్కోమని తన అధికారిని ఆదేశించాడు. ఈ గూఢచారి మరెవరూ కాదు, రా సంస్థకు చెందిన అత్యంత ప్రతిభావంతుడు, ప్రమాదకరమైన రహస్య ఏజెంట్ అయిన మేజర్ మోహిత్ శర్మ. మేజర్ మోహిత్ ఒక సాధారణ గూఢచారి కాదు. అతను చాలా సంవత్సరాలుగా పాకిస్తాన్లో నివసిస్తూ లారీ ముఠాలో పూర్తిగా కలిసిపోయాడు. అతను ఖనానీ సోదరులు మేజర్ ఇక్బాల్తో కలిసి పనిచేశాడు. శత్రువులు అతన్ని తమవాడిగానే భావించి గుడ్డిగా నమ్మారు. దోవల్ ఆదేశం అందిన వెంటనే మేజర్ మోహిత్ ఖనానీ ఇక్బాల్లతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక మానసిక ఎత్తుగడ వేశాడు. సంభాషణ సమయంలో నేపాల్ సరిహద్దు గుండా వెళ్లే మార్గం ఇకపై సురక్షితం కాదని, భారత ఏజెన్సీలు దానిపై నిఘా ఉంచాయని మోహిత్ వారికి చెప్పాడు. భారతదేశంలోకి డబ్బును సురక్షితంగా రవాణా చేయడానికి కొత్త మార్గాలతో మోహిత్ వారిని ప్రలోభపెట్టాడు. అతని మోసానికి లొంగిపోయిన ఖనానీ అతన్ని నేరుగా ఇస్లామాబాద్లోని ఒక రహస్య ఫ్యాక్టరీ మరియు గిడ్డంగికి తీసుకువెళ్లాడు. మోహిత్ ఆ గిడ్డంగి లోపలికి చూడగానే అతని కళ్ళు పెద్దవయ్యాయి. కోట్లాది రూపాయల నకిలీ కరెన్సీ కట్టలు సంచులలో ప్యాక్ చేసి రవాణాకు సిద్ధంగా ఉన్నాయి. ఆ నోట్లు ముద్రించబడ్డాయి మరియు మేజర్ మోహిత్ ఎలాంటి భావమూ లేకుండా ఈ సమాచారాన్నంతా తన మనసులో నిక్షిప్తం చేసుకున్నాడు. ఆ తర్వాత మేజర్ మోహిత్ శర్మ ఆ నోట్లు ముద్రించబడ్డాయని మరియు నవంబర్ 16, 2016న భారతదేశానికి రవాణా చేయబడతాయని అజిత్ దోవల్కు వార్తను పంపాడు. ఢిల్లీకి చేరుకున్న వెంటనే అజిత్ దోవల్ నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి పిఎంఓ వెళ్లాడు. అక్కడ ప్రధానమంత్రి మోదీ ఉన్నారు. దోవల్ కేవలం ఇలా అన్నాడు, సార్, ఆపరేషన్ గ్రీన్ లీఫ్ను వీలైనంత త్వరగా అమలు చేయాలి. ఈసారి 60,000 కోట్ల రూపాయలు నేపాల్ సరిహద్దు నుండి రాబోతున్నాయి. ప్రధాని మోదీ తీవ్ర ఆలోచనలో పడ్డారు. దానిని హఠాత్తుగా అమలు చేస్తే అది దేశంలో పెద్ద అలజడికి కారణమవుతుందని మరియు సామాన్యుడికి అపారమైన కష్టాలను కలిగిస్తుందని ఆయనకు తెలుసు. దోవల్జీ, ఇది సరైన చర్య కాదు అని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. కాని దోవల్ కళ్లల్లో దృఢమైన భావంతో, సార్, ఈ డబ్బు మన దేశంలోకి వస్తే ఉగ్రవాదాన్ని ఆపడం అసాధ్యం. ఇది కేవలం కరెన్సీ కాదు, ఇది దేశంలో హింసను వ్యాప్తి చెయ్యాలనుకునే నెట్వర్క్కు వెన్నెముక అని అన్నారు. మరో మార్గం ఉందా అని మోదీ అడగ్గా దోవల్ సూటిగా, సార్, డబ్బు ఇప్పటికీ ముద్రించబడింది మరియు యూపీ నుండి సరిహద్దు వరకు వారి నెట్వర్క్ చాలా బలంగా ఉంది. మరో మార్గం లేదు అని బదులిచ్చారు. అయితే దోవల్ ఒక షరతు విధించారు. ఆపరేషన్ గ్రీన్ లీఫ్ను అమలు చేయడానికి ముందు యూపీలోని అతీక్ అహ్మద్ నెట్వర్క్ను ఛేదించాలి, లేకపోతే ఏదో ఒక మార్గంలో డబ్బు ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. నవంబర్ 7వ తేదీ ఉదయం దోవల్ నేరుగా యూపీ డీజీపీతో సమావేశమయ్యారు. ఆదేశం స్పష్టంగా ఉంది, వీలైనంత త్వరగా అతీక్ను అరెస్టు చేయాలని పిఎంఓ ఆదేశించింది. అతీక్ నెట్వర్క్ చాలా విస్తృతమైనదని, అతడిని హఠాత్తుగా అరెస్టు చేయడం నగరంలో అల్లర్లు, మత ఉద్రిక్తతలకు దారితీయవచ్చని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. దోవల్ గంభీరంగా ఇలా అన్నారు, ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయం. ఇక్కడ జరిగే ఏ అలజడైనా ఏ అల్లర్ల కన్నా పెద్దదిగా ఉంటుంది. దీన్ని వీలైనంత త్వరగా చేయాలి. ఉత్తరప్రదేశ్ ప్రత్యేక కార్యదళం ఎస్టీఎఫ్ను వెంటనే అప్రమత్తం చేశారు. అధికారులకు రహస్యంగా సమాచారం అందించగా ఎస్టీఎఫ్ సిబ్బంది సాదా దుస్తులలో ఎలాంటి లీకేజీ లేకుండా ఆపరేషన్ను పూర్తి చేశారు. 48 గంటల్లోపే శక్తిమంతుడైన అతీక్ను పోలీసులు పట్టుకున్నారు. భారతదేశంలోకి విషాన్ని వ్యాప్తి చేయడానికి సిద్ధంగా ఉన్న శత్రువు యొక్క సమాచార స్వీకరణ నెట్వర్క్ సరిహద్దు దాటకముందే ధ్వంసం చేయబడింది. ఈ కథ 2016 నవంబర్ 8వ తేదీ నాటి ఆ భయంకరమైన రాత్రికి తిరిగి వెళ్తుంది.
తెల్లవారుజామున 2 గంటలకు ఇస్లామాబాద్లోని ఆ రహస్య ఫ్యాక్టరీలో ట్రక్కుల రహస్య అరలలోకి కోట్ల రూపాయల విలువైన నకిలీ కరెన్సీ కట్టలను ఎక్కించారు. ఆ ప్యాకేజింగ్ ఎంత తెలివిగా ఉందంటే సరిహద్దు తనిఖీల సమయంలో అది ఒక సాధారణ సరకు రవాణా ట్రక్కులా కనిపించింది. దాంతో ఎవ్వరికీ అనుమానం రాలేదు. చివరి పెట్టెను ఎక్కించగానే మేజర్ ఇక్బాల్ యూపీలోని బలవంతుడైన అతీక్కు ఫోన్ చేశారు. ఆ సమయంలో అతీక్ స్వేచ్ఛగా లేడని, యూపీ ఎస్టీఎఫ్ అదుపులో ఉన్నాడని మేజర్ ఇక్బాల్కు తెలియదు. ఫోన్లో ఇక్బాల్ నేరుగా ఇచ్చిన ఆదేశం, నవంబర్ 9వ తేదీ ఉదయం 4 గంటలకు మీరు ఈ పరిస్థితుల్లోనైనా భారతదేశం నుండి ట్రక్కును స్వీకరించాలి. కానీ అతీక్ కేవలం ఒక వీధి రౌడీ కాదు. అతని భయంకరమైన పేరు, నేర నెట్వర్క్ ఎంత బలంగా ఉన్నాయంటే అతను పోలీసుల అదుపులో లేదా జైలులోని కట్టుదిట్టమైన భద్రతలో కూడా తన మొత్తం సిండికేటును నడపగలడు. ఎస్టీఎఫ్ అదుపులో ఉన్నప్పటికీ అతీక్ ఎంత అనర్గళంగా మాట్లాడాడంటే మేజర్ ఇక్బాల్కు కనీసం చిన్న అనుమానం కూడా రాలేదు. ఫోన్ కట్టయిన వెంటనే అతీక్ యొక్క భయంకరమైన స్లీపర్ సెల్ క్రియాశీలమైంది. పోలీసుల కళ్ల ఎదుటే ఎలాంటి ఆనవాళ్లు లేకుండా అతని అత్యంత విశ్వసనీయ అనుచరులకు సరిహద్దుకు వెళ్లమని రహస్య ఆదేశాలందాయి. శత్రువు యొక్క సమాచార ప్రసార వ్యవస్థ ఇంకా పనిచేస్తూనే ఉంది. నవంబర్ 8వ తేదీ సాయంత్రమవుతుంది. భారతదేశంలో విలయం సృష్టించడానికి సిద్ధంగా బయలుదేరడానికి చివరి పచ్చజెండా కోసం ఎదురుచూస్తూ ఇస్లామాబాద్లోని ఒక ఫ్యాక్టరీ వద్ద ట్రక్కుల కాన్వాయ్ ఒకటి నిలిచి ఉంది. మరి ఆ జనసమూహం మధ్య మృత్యుఛాయలు నిశ్శబ్దంగా నిలబడి ఉన్నది మన రహస్య ఏజెంట్ మేజర్ మోహిత్ శర్మ. అతని ముఖానికి అదే పాత ముసుగు ఉంది. కానీ అతని మనసు మాత్రం జరుగుతున్న మొత్తం విధ్వంసం యొక్క నిమిష క్షణ నివేదికలను ఢిల్లీకి పంపుతోంది. రాత్రి 8:15 గంటలకు ఇస్లామాబాద్లోని ఆ గదిలో దావూద్, మేజర్ ఇక్బాల్ మరియు ఖనానీ టీవీ తెర ముందు కూర్చుని ట్రక్కులు సరిహద్దు దాటడం కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడు పరుగెత్తుకుంటూ ఆయాసపడుతూ ఒక వ్యక్తి ఆ గదిలోకి ప్రవేశించాడు. అన్నా, టీవీలో ఏమొస్తుందో చూడు అనగానే అందరూ టీవీ వైపు తిరిగారు. తెరపై మోదీ నేరుగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ రాత్రి నుంచి 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు చారిత్రాత్మక ప్రకటన చేస్తున్నారు. ఒక్క దెబ్బతో 60,000 కోట్ల రూపాయల విలువైన లారీల కొద్దీ నకలీ ఖజానా కేవలం వ్యర్థ కాగితాలుగా మారిపోయింది. ఈ తీవ్రమైన షాకుకు గురై తన సంవత్సరాల కష్టమంతా బూడిదైపోవడాన్ని చూసి తీవ్ర మనోవేదనకు గురైన ఖనానీ తన గదిలోంచి బయటకు పరుగెత్తి పైకప్పు మీదకు వెళ్లి అక్కడి నుంచి దూకి ప్రాణాలు విడిచారు. మిత్రులారా, ఇది సాధారణ రాజకీయ నిర్ణయం కాదు. ఆపరేషన్ గ్రీన్ లీఫ్ భారతదేశ గూఢచార చరిత్రలో అతి పెద్ద యుద్ధం. ఇది సరిహద్దులో ఆయుధాలతో పోరాడినది కాదు, ఒక అద్భుతమైన వ్యూహంతో పోరాడినది. అజిత్ దోవల్, మేజర్ మోహిత్ శర్మ వంటి ఆ అనామక వీరులు తాము ఎన్నడూ కీర్తిని ఆశించని పనిని నిశ్శబ్దంగా పూర్తి చేశారు. ప్రధాని మోదీ సామాన్య ప్రజలకు తీవ్ర కష్టాలు కలిగించే ప్రమాదాన్ని సైతం లెక్క చేయకుండా దేశ భద్రతకి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు. మన నిఘా విభాగం సరైన సమయంలో ఈ చర్య తీసుకోకపోయుంటే ఈ రోజు భారతదేశ పరిస్థితి ఎలా ఉండేదని మీరు అనుకుంటున్నారు? మీ ఆలోచనలను కామెంట్లలో పంచుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి మరియు భారతదేశపు ఈ అజ్ఞాత వీరుల కోసం కామెంట్ల విభాగంలో జై హింద్ అని రాయడం మర్చిపోకండి.